अस्सलाम वालेकुम। मैं डॉक्टर हाफिज़ मोहम्मद ख्वाजा क़ादरी NNI न्यूज़ चैनल में आप सबका इस्तकबाल है। गुज़िश्ता BRS हुकूमत ने हर ज़िले और मंडल में पीने के साफ़ पानी की अवाम तक फराहमी को यकीनी बनाने के लिए मिशन भागीरथ का आगाज़ किया था, जिसमें करोड़ों की लागत से हर जगह पानी के बड़े बड़े टैंक्स बनाए गए ताकि गाँव-गाँव पीने के पानी को सरबराह किया जा सके। अगर हम रियासत तेलंगाना की ताज़ा सूरत हाल का जायज़ा लेंगे तो हमें सबसे पहले जाना पड़ेगा नागर कर्नूल, जहां मौजूद कोल्हापुर मंडल के रामापुरम में 7वें वार्ड में रहने वाली अवाम ने शिकायत की है कि उन्हें एक माह से पीने का पानी दस्तयाब नहीं। बरहमी के आलम में इलाके की अवाम सड़कों पर उतर आई और खाली घरों के साथ एहतजाज किया और हुकूमत से मुतालिबा किया कि वो इस मामले पर ध्यान दें और उनकी मुश्किलात को नज़रअंदाज ना किया जाए। उन्हें पीने का साफ पानी मुहैया किया जाए, वरना एहतजाज में शिद्दत पैदा की जाएगी। అధికారుల నిర్లక్ష్యం ఉండి వైఖరే నశించాలే అధికారుల నిర్లక్ష్యం ఉండి వైఖరే నశించాలే అధికారుల నిర్లక్ష్యం ఉండి వైఖరే నేను సామాజిక నాయకులు ఆక్రమణ చంద్ర యాదవ్, రామాపురం గ్రామం, కొల్లాపూర్ మండలం, నార్కన్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు మనం రామాపురం గ్రామంలో 7వ వార్డు కాలనీలో ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ నిజంగా ఈ కాలనీ ప్రజలకు దాదాపుగా నెల రోజుల పైన దాదాపు 2-3 రోజులుగా కనీస అవసరాలకు కూడా నీళ్లు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులను ఇక్కడ స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి గారికి, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నపెట్టుకున్నా కూడా ఎవరు కూడా ఇక్కడ కన్నెత్తి చూడడం గానీ ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయడంలో ఏమాత్రం ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. కేవలం ఈ కాలనీ ప్రజలను ఒక సవితల్లి పిల్లలను చూసినట్టు చూస్తూ ఈ కాలనీ ఈ గ్రామంలో ఉన్నట్టు కాకుండా ఈ కాలనీ ప్రజలు ఎక్కడో వేరే ప్రాంతంలో ఉన్నట్టుగా చూస్తున్నారు. కావున నేను ఇప్పటికైనా ఇక్కడ ఉన్న అధికారికి ప్రత్యేకంగా చెప్తున్నా, ప్రత్యేకంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రజల పక్షాన నిలబడి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక పంచాయతీ కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కాలనీలో దాదాపు నెల రోజుల పాటు నీళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. మనం గతంలో దాదాపు గురవుతున్నారు. ఈ కాలనీలో ఉన్న ప్రజలు ఈ కుంట వలన పాములు, తేళ్లతో, విష సర్పాలతో ఎన్నో ఇబ్బందులు, అవస్థలు పడుతున్నారు, ఎదుర్కొంటున్నారు. కానీ ఈ పాలకులు అనుకోని ఊరగుట్టన చూసిన నీళ్ల పరిస్థితి అదే విధంగా ఉంది. ఇంకా 5వ వార్డు కాలనీలో కూడా అదే విధంగా చెన్నపల్లి రామకృష్ణ వారి గేట్లో అక్కడ కూడా నీళ్ల పరిస్థితి ఈ విధంగానే ఉంది. కాబట్టి ఈ రోజు ఈ రాంపురంలో నీళ్లు దొరకట్లేదు కనీస అవసరాలు. కానీ తాగడానికి సారా గాని, మద్యం గాని, ఏ కాలనీకి పోయినా, ఏ గేరికి పోయినా సారా లేని కాలనీ ఈ రామాపురంలో ఉందంటే అసలు లేదు. ఏ కాలనీకి పోయినా సారా ఎర్లై పారుతుంది. ఏ కాలనీకి పోయినా మద్యం షాపులు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కానీ కనీస అవసరాలకు నీరు మాత్రం ఈ ప్రజలకు లేదంటే ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయితే గొప్పగా చెప్తున్నాం. కానీ ఇప్పటికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక సర్కారులు అనుకోండి, ఇక్కడ ఉన్న ప్రజలపై కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప, ఓట్ల కోసమే తప్ప ఇక్కడ ప్రజలపై ఏమాత్రం ఈ ప్రజలకు కనీస అవసరాలు తీర్చాలనే ఇంగింత సోయి జ్ఞానం లేనందుకు మనం చింతిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా స్థానికంగా ఉన్న అధికారి ఎవరైతే గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారో, స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా ఈ కాలనీకి నీళ్ల సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా.